వాలంటీర్లను నమ్ముకొని మేం మోసపోయామని ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి అన్నారు. మా ప్రభుత్వం వస్తే మళ్లీ వాలంటీర్లను మళ్లీ తీసుకుని వస్తామని ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం రాంపురంలో ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి, ప్రదీప్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా వైసీపీ జిల్లా అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి పాల్గొన్నారు. వాలంటరీ వ్యవస్థ మా కొంప ముంచిందని వైసీపీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి అన్నారు. వాలంటరీ వ్యవస్థ వల్ల ప్రజలకు మాకు దూరం ఏర్పడిందని ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. వాలంటరీ వ్యవస్థను నమ్ముకొని మేం ప్రజలకు న్యాయం చేయలేకపోయామని ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి ఎద్దేవా చేశారు. వాలంటీర్లను నమ్ముకొని మేం మోసపోయామని ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి అన్నారు. ఏపీలో వైఎస్ జగన్ ప్రభుత్వం వస్తే రాష్ట్రంలో 2.0 వ్యవస్థ అమలు చేసి మమ్మల్ని ఇబ్బందులు పెట్టిన అధికారులు, టీడీపీ నాయకులపై భరతం పడతామని ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి తెలిపారు. మంచి స్థానం కూడా కల్పిస్తారని చెప్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడతా వాలంటీర్ వ్యవస్థనే పక్కన పెట్టే తప్ప కార్యకర్తలకి నాయకులకి న్యాయం జరగదని చెప్తున్నా. ఆ వ్యవస్థ పోవాలి. మనకు రావాల్సింది కార్యకర్తలు, నాయకులు. వీళ్ళుంటేనే ఇప్పుడు మనం ఏదైనా ఇల్లు కట్టాలంటే ముందు పిల్లర్లు ఉండాలా, బేస్పటం ఉండాలా. ఇది లేదే ఆ వాలంటీర్లు తీసుకొచ్చి మన కొంపలు ముంచేసినారు. నిజంగా చెప్పాలంటే ఆ వాలంటీర్లు తీసుకొచ్చి మన కొంపలు ముంచేసినారు. నిజంగా చెప్పాలంటే ఆ వాలంటీర్లు తీసుకొచ్చి మన కొంపలు ముంచేసినారు. నిజంగా చెప్పాలంటే లేకపోతే మన పార్టీ అధికారంలో ఉండేదే మన నాయకుల కార్యకర్తల అసంతృప్తితోనే చాలా మంది ఈసారి కూడా ముందుకు రాలేకపోయారు. కానీ మా మీద ప్రేమాభిమానం ఉంది కాబట్టి మమ్మల్ని గెలిపించారని చెప్తున్నా. ఇక్కడ మా మీద ప్రేమాభిమానం ఉంది కాబట్టి మమ్మల్ని గెలిపించారని చెప్తున్నా. ఇక్కడ మా మీద ప్రేమాభిమానం ఉంది కాబట్టి మమ్మల్ని గెలిపించారని చెప్తున్నా. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అన్న గారికి జిల్లా అధ్యక్షుడు